ఫ్రెండ్స్, ఇవాళ మనం చాలా ఈజీగా 5-6 నిమిషాల్లో చేసుకునే ఉప్మా లాంటిదే అండి. మనం బియ్యపిండితో చేస్తామండి. దీన్ని మా సైడు ఉప్పం అని అంటారండి. ఉప్పంని చాలా ఈజీగా మన ఉప్మా కంటే కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. కాకపోతే 1:4 రేషియో అండి ఇది. 1 కప్పు బియ్యపిండి తీసుకుంటే 4 కప్పుల దాకా వాటర్ వేయాల్సి వస్తుంది. ఇలా తాలింపు పెట్టేసుకోవాలండి. మనం అన్ని పప్పులు వేసేసుకొని తాలింపు పెట్టేసుకొని, ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని, ఒక పచ్చిమిర్చి వేసేసుకొని, కరివేపాకు వేసుకొని ఇలా బాగా కలిపేసేసుకొని, అందులో కొంచెం అల్లం ముక్కలు యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ పంట కింద పడుతుంటే బాగుంటుంది అల్లం ముక్కలు. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ జల్లేసేసి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, ఎందుకంటే కలర్ కోసము వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసి, ఆ వాటర్ కాస్త బాయిల్ అయిన తర్వాత మన బియ్యపిండిని వేసేసుకొని అలా తిప్పేస్తూనే ఉండాలండి. బియ్యపిండి వేసిన తర్వాత, ఎందుకంటే గడ్డలు కట్టకుండా ఉండాలి. మెయిన్గా మీకు 2-3 నిమిషాలల్లో మన ఉప్మా కొంచెం ఉడికంగానే అయిపోతుందండి మన ఉప్పం అనేది. ఆ ఉప్పం అనేది అలా పప్పులు తగులుతూ తింటూ ఉంటే చాలా టేస్టీగా, రుచిగా, ఎంతో చక్కగా ఉంటుందండి. చాలా వెరైటీగా కూడా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. అసలు ఇంత ఈజీగా కూడా ఉప్పం చేసుకోవచ్చా అని మీరే అనుకుంటారు. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. అదిగో ఇలా కలిపేసేయాలండి బాగా. బియ్యపిండి పోయేసిన వెంబటే ఇలా రుద్దుతూనే ఉండాలండి గంటే, ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉండాలి. 1-2 నిమిషాలు తుకతుక ఉడకంగానే సరిపోతుందండి. చాలా ఈజీగా అయిపోతుంది మన ఉప్పం అనేది. చూడండి ఎంత బాగుందో, చాలా చక్కగా టేస్టీగా కూడా ఉంటుంది. ఉదయమే మన ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళకి, పిల్లలకి ఇలా చేసి పెడితే ఈజీగా తినేస్తారు.